హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మన ఛానల్ని ఎవ్రీడే ఫాలో అవ్వండి. నేను డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వెస్టర్డే అయితే వీడియో ర్యాపిడ్ రివిజన్ చేశానండి. మార్చ్ మంత్ 40 minutesలో 50 క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో చూడని వారైతే వీడియో చూసి నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్లీజ్ ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ అయితే యూట్యూబ్ చాలామంది ఆస్పిరెంట్స్కి రికమెండ్ చేస్తుందండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా అయితే నోట్స్ చేసుకుంటున్నానో మీరు కూడా ఎవ్రీడే అలా నోట్స్ చేసుకోండి. మీ యొక్క నోట్స్ అనేది మనకు రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మళ్ళీ వెతికి చదవడం కంటే ఒకే దగ్గర అన్ని రాసుకొని చదవడం చాలా ఈజీ అవుతుంది. పేపర్ 1లో అయితే గ్రూప్ 2 పేపర్ 1లో నియర్లీ ఒక 40 మార్క్స్ అయితే రావడం జరిగిందండి. మనం ఇలా నోట్స్ చేసుకోవడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ఉంటుంది కాబట్టి మనకు కనీసం 40 ఇస్తే 35 క్వశ్చన్స్ అయినా చేయగలిగేలా మనమైతే తయారవ్వాలి. ఎగ్జామ్ వరకే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. స్టార్ట్ చేయని వారు ఉంటే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతాయండి. హైకోర్టు నోటిఫికేషన్ వచ్చింది. మన కరెంట్ అఫైర్స్ అయితే హైకోర్టుకి చాలా అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతాయండి. చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నేనైతే నా ఒక్కదాని కోసం నోట్స్ రాసుకుంటే నేను ఇంత కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నానండి. నేను మీకోసమే ఎక్కువ గ్యాదర్ చేసి నోట్స్ అయితే చేయడం జరుగుతుంది. అంటే నేను డైలీ వీడియో పెడుతున్నాను కదా, వీడియో కోసం వెయిట్ చేస్తారు, ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తారనే దానివల్ల నేను ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి. ప్లీజ్ మీరైతే ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈరోజు వార్తల్లో అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్డేట్లో ఉన్నాయండి. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో PM మిత్ర పార్కుల ఏర్పాటు దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు ఉద్యోగాలను సృష్టించాలన్న ఉద్దేశంతో 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపేరల్ పార్కులను అయితే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ పార్కులను చూసుకున్నట్లయితే PM మిత్ర పార్కులు ఏర్పాటు చేసిన ప్రదేశాలను అయితే చూసుకున్నట్లయితే విరుధునగర్ గ్రీన్ఫీల్డ్ తమిళనాడు అండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విరుధునగర్ ఏ రాష్ట్రంలో ఉంది అండ్ నవగురి ఫీల్డ్ గ్రీన్ఫీల్డ్ ఏ రాష్ట్రంలో, ఇలా అయితే అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి. దీనికి చేసిన వ్యయం ఎంత, ఎప్పటి నుంచి ఇది అమల్లో ఉంటుంది అనే పాయింట్స్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎవ్రీ ఆస్పిరెంట్స్ అయితే మీరు కరెంట్ అఫైర్స్ అయితే నోట్స్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్సే కాదండి, ఏ సబ్జెక్ట్ అయినా ప్రతి సబ్జెక్ట్ కూడా మనం షార్ట్ నోట్స్ అయితే చేసుకొని ఉండాలి. ఇదివరకు అయితే అంటే షార్ట్ నోట్స్ అనేది మనకు రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మళ్ళీ ఇంత పెద్ద నోట్స్లు చదవడం అంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చాక చాలా టెన్షన్ అవుతుంది. అందుకే మీరు ముందు నుంచే రివిజన్కి షార్ట్ నోట్స్ అయితే చేసుకొని ప్రయత్నం చేయండి. నేను కూడా షార్ట్ నోట్స్ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ డైలీ ఒక కరెంట్ అఫైర్స్ ఒకటి ఏదైనా ఒక మీరు ఫస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ సబ్జెక్టు షార్ట్ నోట్స్ కావాలో మీరు ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దాని ప్రకారం అయితే నోట్స్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ PM మిత్రం పార్కులు చూసుకున్నట్లయితే విరుధునగర్ గ్రీన్ఫీల్డ్ తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. నవగురి గ్రీన్ఫీల్డ్ వచ్చేసి గుజరాత్లో ఉంది. కులబుర్గి గ్రీన్ఫీల్డ్ అనేది కర్ణాటకలో ఉంది. 4th వన్ వచ్చేసి థార్ గ్రీన్ఫీల్డ్ మధ్యప్రదేశ్లో ఉందండి. 5th వన్ వచ్చేసి లక్నో గ్రీన్ఫీల్డ్ ఉత్తరప్రదేశ్ అండి. వరంగల్ బ్రౌన్ ఫీల్డ్ వచ్చేసి వరంగల్, అమరావతి బ్రౌన్ ఫీల్డ్ వచ్చేసి మహారాష్ట్ర అండి. అంటే ఇది రాష్ట్రాలు ఇచ్చి ఏది ఎక్కడ ఉంది, ఏ పార్క్ ఎక్కడ ఉంది అని అడిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పార్కులలో పరీక్ష ప్రయోగశాలలు మరియు అధునాతన వస్త్ర పద్ధతులలో కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు వంటి ఆధునిక సౌకర్యాలను అయితే కలిగి ఉంటుందండి. ఈ యొక్క ప్రాజెక్టు వ్యయం వచ్చేసి రూపాయలు 4,445 కోట్లుగా మంజూరు చేయడం అయితే జరిగింది కేంద్రం. ఇది 2021, 2022 నుంచి 2027-28 వరకు అయితే అమలు చేయబడుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనకు ఎకానమీ పరంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ టెక్స్టైల్ మిషన్కి 5 సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందండి. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ 2020లో ప్రారంభించిన నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్కి 5 సంవత్సరాలు పూర్తి కావడం అయితే జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్స్టైల్స్ ఎగుమతుల భాగంలో భారత్ వచ్చేసి 3.9% వాటాతో 6వ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా అయితే నిలవడం జరిగిందండి. సో ఇది దేశ జీడిపిలో 2%
దోహదం చేస్తుందండి. సో 2030 నాటికి ఈ రంగం విలువ $350 బిలియన్ పెరుగుతుందని, ఈ వృద్ధితో 3.5 కోట్ల ఉద్యోగాలు రానున్నాయని అయితే వెల్లడించడం జరిగిందండి. సో NTTM టెక్నికల్ టెక్స్టైల్స్లో 50,000 మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగిందండి. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ 50,000 ఉద్యోగాల సృష్టించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విదేశీ అప్పులు రూపాయలు 61.38 లక్షల కోట్లు అండి. డిసెంబర్ 2024 నాటికి భారత విదేశీ అప్పు వార్షిక ప్రాతిపదికన 10.7% పెరిగి 71,790 కోట్ల డాలర్లు అయితే చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ అయితే వెల్లడించడం జరిగిందండి. ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఈ విలువ సుమారు 61.38 లక్షల కోట్ల నుండి 2023 డిసెంబర్ నాటికి భారతదేశ విదేశీ రుణభారం వచ్చేసి 64,870 కోట్ల డాలర్లకైతే చేరడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ INIOCHOS ఇంకోయిస్ 2025 ప్రారంభం వచ్చేసి మార్చి 31 నుంచి ఏప్రిల్ 11 వరకు అయితే నిర్వహించడం జరుగుతుందండి. దీన్ని గ్రీస్లోని అండ్రావిడా వైమానిక స్థావరంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది గ్రీస్ యొక్క హెలెనిక్ వైమానిక దళం నిర్వహించే ద్వైపాక్షిక బహుళజాతి వైమానిక వ్యాయామం అండి. ఈ ఎక్సర్సైజ్లో భారత్ నుండి Su-30 Mk1 యుద్ధ విమానాలు, IL-78 మరియు C-17 విమానాలు పాల్గొననున్నాయండి. ఈ ఎక్సర్సైజ్ వైమానిక దళాలు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, వ్యూహాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మరియు సైనిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం భారతదేశపు మొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం గుజరాత్లోని IRMAలో ఏర్పడనుంది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్లో ఏర్పడనున్నది. ఇది మొట్టమొదటి. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారో అని అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందండి. మొదటి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సహకార రంగంలో విద్యా పరిశోధన శిక్షణలో విప్లవాత్మక అయితే మార్కులు అయితే తీసుకురావడం కోసం లక్ష్యంగా పెట్టుకుందండి. IRMA ఏర్పాటు వచ్చేసి 1979లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ సహకార సంస్థ అంటే దీనికి సహాయం చేసే సంస్థలు వచ్చేసి అమూల్, IFFCO, FICCO, NAFED అయితే వీటికి సహకారాలు అయితే అందించడం జరుగుతుందండి. ఇది సహకార మంత్రిత్వ శాఖ గోల్స్ను అయితే బలోపేతం చేయడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా అయితే నియమితులు అవ్వడం జరిగిందండి. ప్రస్తుతం ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా అయితే పనిచేయడం జరుగుతుంది. 3 సంవత్సరాలు అయితే పదవిలో కొనసాగుతారండి. MD పాత్ర స్థానంలో ఈమె నియమితులు కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి PFRDA చైర్పర్సన్గా S రామన్ గారు అయితే నియామకం అవ్వడం జరిగిందండి. ఈ PFRDA మీనింగ్ ఏంటంటే పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అండి. దీని యొక్క ఏర్పాటు వచ్చేసి 2023లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. PFRDA చైర్పర్సన్గా శివసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం అయితే నియమించడం జరిగిందండి. 2025 మేలో పదవీ కాలం ముయ్యనున్న దీపక్ మహంతి స్థానంలో అయితే రామ్ని భర్తీ చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈయన 1991 బ్యాచ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ అధికారి అండి. ప్రస్తుతం డిప్యూటీ కాగ్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు 2021-24 మధ్య 3 సంవత్సరాల పాటు అయితే సిడ్బీ చైర్మన్ MDగాను పనిచేయడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హిజ్రాల కోసం దేశంలో తొలిసారి ప్రత్యేక మరుగుదొడ్లు. ఈ హిజ్రాల కోసం ప్రత్యేకంగా తొలిసారిగా మరుగుదొడ్లను అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. 2014లో సుప్రీంకోర్టు వీరిని అయితే తృతీయ లింగంగా అయితే గుర్తించడం జరిగింది. అంటే హిజ్రాలుగా గుర్తించడం జరిగింది 2014. ట్రాన్స్జెండర్ యొక్క వ్యక్తుల యొక్క హక్కుల చట్టం వచ్చేసి 2019 అండి. సులభ్ ఇంటర్నేషనల్ సహాయంతో మరియు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ సహాయంతో అయితే వీటిని నిర్మించారండి. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే వీటిని నిర్మించడం జరుగుతుందండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లోనే అతిపెద్ద మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం. ఇది భారత్లోనే మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం వచ్చేసి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోహడ వద్దనైతే ఏర్పాటు చేయనున్నారండి. రూపాయలు 47,000 కోట్ల వ్యయంతో 10 ఎకరాల విస్తీర్ణంలో అయితే వీటిని నిర్మించనున్నారు. మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానం తెలంగాణ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వరంగల్ చపాటా మిర్చికి GI ట్యాగ్ అయితే లభించడం జరిగిందండి. వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుండి ఏప్రిల్ 2న 2025న ఆమోదం లభించిందని ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులాధిపతి దండా రాజిరెడ్డి గారు అయితే తెలపడం జరిగిందండి. అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఉపకులపతి అండి. తెలంగాణ నుంచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ పొందిన వాటిలో వరంగల్ చపాటా మిర్చి వచ్చేసి 18వదండి. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి తెలంగాణ పరంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్చిలో గరిష్ట యూపీఐ లావాదేవీల నమోదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ప్రకారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు మార్చిలో గరిష్టంగా రూపాయలు 24.77 లక్షల కోట్లు అయితే నమోదు కావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. ఫిబ్రవరిలో నమోదైన రూపాయలు 21.96 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 12.7% ఎక్కువగా నమోదు కావడం జరిగింది. యూపీఐను ఏప్రిల్ 11, 2016 అయితే ప్రారంభించడం జరిగిందండి. యూపీఐ RBI చే నియంత్రించబడే డిజిటల్ మరియు రియల్ టైం చెల్లింపు సంస్థ అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మీరు నోట్స్ రాసుకోండి, గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నీతి NCAER స్టేట్స్ ఎకనామిక్స్ ఫోరం పోర్టల్ అండి. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏప్రిల్ 1, 2025 ఢిల్లీలో నీతి NCAER స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. సో ఈ పోర్టల్ నీతి ఆయోగ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సహకారంతో అయితే అభివృద్ధి చేసింది. సో ఇది దాదాపు 30 సంవత్సరాలు అంటే 1990 నుంచి 2023 వరకు సామాజిక కోశం మరియు ఆర్థిక పారామితులపై డేటా పరిశోధన నివేదికలు, పత్రాలు మరియు రాష్ట్ర ఆర్థిక అంశాలపై అయితే దృష్టి పెట్టడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎకానమీ పరంగా ఎక్కడ నీతి ఆయోగ్ వచ్చినా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి తాష్కెండ్ ఓపెన్ లగ్జమోవ్ మెమోరియల్ టైటిల్ విజేత అండి. ఎడిషన్ వచ్చేసి 18వ ఎడిషన్. వేదిక వచ్చేసి ఉజ్బెకిస్తాన్లోని తాష్కెండ్లో నిర్వహించడం జరిగింది. భారత్కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్ ఈ యొక్క టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగిందండి. IRDA పూర్తికాల సభ్యునిగా సౌమ్య స్వామినాథన్ అయ్యర్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తికాల సభ్యునిగా స్వామినాథన్ అయ్యర్ నియమితులయ్యారు. జీవిత బీమా విభాగాన్ని పర్యవేక్షించడం, నియంత్రణ విధాన అభివృద్ధిపై ఈయన పర్యవేక్షిస్తారండి. చాలా ఇంపార్టెంట్ అప్డేటు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పురుషుల ఆసియా హాకీ కప్ ఆతిథ్య నగరంగా రాజ్గిరి అండి. 12వ పురుషుల ఆసియా హాకీ కప్ 2025కు ఆతిథ్య నగరంగా బీహార్లోని రాజ్గిరి అయితే నిలవడం జరిగిందండి. ఈ టోర్నమెంట్ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7, 2025 వరకు జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, జపాన్, కొరియా, చైనా మరియు మలేషియా దేశాలు అయితే పాల్గొన్నాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వలసలు విదేశీయుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం అయితే తెలపడం జరిగిందండి. భారత్లోకి విదేశీయుల రాక నివాసాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన వలసలు విదేశీయుల బిల్లులు 2025ను పార్లమెంటు అయితే ఏప్రిల్ 2, 2025 అయితే ఆమోదం తెలపడం జరిగిందండి. సో మార్చి 27, 2025 లోక్సభ ఆమోదం పొందింది. ఈ బిల్లుకు రాజ్యసభ ముజువాని ఓటు ద్వారా రాజ్యసభలో కూడా ఆమోదం తెలపడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం అండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న జరుపుకోవడం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 18, 2007లో ఈ తీర్మానాన్ని ఆమోదించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న ఆటిజం డేగా పాటించాలని ప్రకటించింది. అంటే ఎవ్రీ ఇయర్ అంటే మనకు 2008 నుండి అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. దీని యొక్క థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ద
యునైటెడ్ నేషనల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs థీమ్ అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ర్యాపిడ్ రివిజన్ వీడియో అయితే చూడండి అందరూ.